హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ చింతపల్లి. మేమైతే మా ఫ్రెండ్స్తో అలా సరదాగా అరకు ప్లాన్ చేసాం. సో ఎక్కువ మంది వస్తారని అనుకున్నాం, కానీ ఎప్పుడు చాలామంది హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉంటారుగా ఫ్రెండ్స్లో. అలాగే లాస్ట్కి ఒక 12 మెంబర్స్ వరకు సెట్ అయ్యాం. ముందుగా మా సంతోష్ అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాడు. అరకు వెళ్ళే వేలో కాశీపట్నం ముందు ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలామంది తెలిసిన వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు జర్నీ. మేము కూడా అలాగే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం. తల్లి మా అందరినీ జాగ్రత్తగా ఇంటికి క్షేమంగా చేర్చేలా చూడు అని. చూడండి, మేమైతే మంకీస్కి అరటిపళ్ళు విసిరాం. చాలా బాగా తిన్నాయి అవి. హనుమంతులు హ్యాపీ అనిపించింది. చాలా బాగా క్యాచ్ పెట్టాయి. చూడండి ఎంత బాగా క్యాచ్ పడతాయి అవి. వావ్, గ్రేట్ క్యాచ్. మేమైతే అలా 2 కార్లలో సిద్ధమైపోయాము. ఒకటి మా శ్యామ్ గడ్ కారు, ఇంకోటి కిషోర్ గడ్ కారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దూరం నుండి మా గురించి అయితే వచ్చేసారు. అరకు ఏంటంటే అక్కడికి వెళ్ళి చూసే అందాల కంటే ఇలా రోడ్డు పైన ఘాటీ రోడ్డు ఉంటుంది. ఆ వ్యూస్ చూస్తేనే కడుపు నిండిపోద్ది. ఇంకా అందులో ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. చూడండి, కార్లు ఎవరు అనుకున్నారా, నేనే సన్ రూఫ్ ఎక్కి మరి ఆధార కూడా వేస్తున్నాను. అంతా కూడా వ్యూస్ అన్నీ బైక్ మీద వెళ్తుంటే సరిగ్గా మనం డ్రైవ్ చేస్తే చూడలేము, కానీ బ్యాక్ సైడ్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసి చూడొచ్చు. ఆ ఘాటీ రోడ్లు అంతా కూడా మలుపులు అన్నీ, పక్కన మంకీస్ ఉంటాయి. అలాగే వర్షాకాలంలో వెళ్తే వాటర్ ఫాల్స్ అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి రోడ్డు మీద మనం అరకు వెళ్ళే దారిలో. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను జర్నీ అంతా కూడా. విన్నారు కదా మన అరుపులు. అలాగే ఉంటుంది. నాకే కాదు, మీరు కూడా అలా పైకెక్కి అరకు అందాలని దారిలో వెళ్తుంటే ఆ కొండల్ని, కోనల్ని, జలపాతాలని చూస్తుంటే మైండ్ పోతుంది అంతే. షూర్గా చెప్తాను, మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేస్తారు. ఇంకా కారులో నుండి మీ వ్యూస్ అన్నీ చూసుకొని ఫ్రెండ్స్ అందరూ అలా మాట్లాడుకొని, మక్కా శంకర్రావు కనిపించాడు కదా, వాడి గురించి జోకులు వేసుకొని ఫుల్గా నవ్వుకున్నాం అందరం కూడా. వాడి డైలాగులు మామూలుగా ఉండవు, ఫుల్ కామెడీగా ఉంటాయి. అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా అన్ని మాటలు చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే టైం సరిపోదు కదా ఎంతైనా సరే. మా డాక్టర్ కిషోర్ బావ చాలా చక్కగా డ్రైవింగ్ చేశాడు. మమ్మల్ని అయితే క్షేమంగా తీసుకువెళ్ళాడు. థ్యాంక్ యూ కిషోర్ బావ. అలాగే శ్యామ్ గడ్ కూడా డ్రైవింగ్ అదరగొట్టేశాడు. నేనైతే పైకెక్కి ఇంకా మామూలుగా లేదు మనతో. సరే, అరకులో ఏంటంటే మేమైతే అరకు వరకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ టైం సరిపోక ఫ్రెండ్స్తో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, అనంతగిరి వాటర్ ఫాల్స్ వరకు అయితే వెళ్ళి చిల్లయ్యాం. ఎలా అనిపించే మా అరుపులు, కేకలు ఇచ్చి పడేసాం కదా. అలాగే ఇక్కడ డ్యాన్స్ కూడా వాటర్ ఫాల్స్ కిందకి అలా వచ్చినట్లయితే ఒక పెద్ద లోయలా ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా. అక్కడికి వచ్చి ఎడ్జ్లో డ్యాన్సులు చేసాం. మా వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోయారు. జాగ్రత్త డ్యాన్స్ చేస్తున్నాం అని అరిచారు. అయినా మా మక్కా శంకర్రావు వీడిదో వేరే లోకం, ఇంకా వేరే లోకంలో ఉంటాడు ఎప్పుడు కూడా. వాటర్ ఫాల్స్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. తాటిగూడ వాటర్ ఫాల్స్ అనంతగిరిలో ఉంటుంది. రోడ్డు నుంచి 3 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఎవరు అడిగినా చెప్తారు. పైనుంచి వాటర్ అలా పడుతుంటే చాలా హైట్ నుంచి పడుతుంటుంది. ఇక్కడికి వెళ్ళడం కూడా చాలా ఈజీ అనమాట. వాటర్ ఫాల్స్ వరకు కారు కానీ బైక్ కానీ వెళ్ళిపోతుంది.
మనం ఎక్కువ ట్రెక్కింగ్ చేసే పని ఉండదు. కానీ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాక అక్కడి నుంచి కొద్దిగా అడ్వెంచర్ ఏమైనా చేద్దాం అనుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ కిందకి నడుచుకొని వెళ్తే నేను ఇందాక డ్యాన్స్ చేశాను చూశారు కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. పెద్ద లోయ ఉంటుంది, భలే ఉంటుంది పైనుంచి అంతా చూడడానికి కూడా. ఇగో ఇదే ప్లేస్. ఈ ప్లేస్ వరకు మనం అలా నడుచుకొని వెళ్ళొచ్చు. చిన్నపిల్లలతో అయితే కొద్దిగా కష్టం, మీరు వెళ్ళకండి. చిన్నపిల్లల లేడీస్, బాయ్స్ అయితే అలా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నా డ్యాన్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఫుల్గా గెంతేసాను నేనైతే. మీ ఫ్రెండ్స్తో కూడా ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే సేఫెస్ట్ ప్లేస్ ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్. వాటర్ పడుతుంది ఫుల్గా, మనం ఎంజాయ్ చేయొచ్చు వాటర్ ఫాల్స్లో. అదేవిధంగా కూడా రిస్క్ ఫ్రీ అనమాట, పెద్దగా రిస్క్ ఉండదు. కానీ కిందకి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళే దగ్గరికి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, జారుగా ఉంటాయి. మా వాళ్ళు అయితే ఒక 2-3 టైమ్స్ అందరూ జారి పడిపోయారు. కానీ ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది అనిపించదు. అంటే వాటర్ ఫాల్స్ వరకు ఇబ్బంది ఉండదు మీకు, కానీ వాటర్ ఫాల్స్ నుంచి కింద లోయ వరకు వెళ్ళాలంటే కొద్దిగా డేంజర్ అనే చెప్పాలి. కానీ జాగ్రత్తగా వెళ్తే పర్వాలేదు. మేమైతే అమ్మవారిని మొక్కుకున్నాం కదా, మమ్మల్ని అయితే సేఫ్గా తీసుకొచ్చేసారు అమ్మవారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ అండ్ శ్యాము. మేమైతే 15 మెంబర్స్ వరకు వస్తారని ప్లాన్ చేసాం, కానీ ఒక ముగ్గురు హ్యాండ్ ఇచ్చేసారు. సో 12 మెంబర్సే అలా వెళ్ళాం, 2 కార్లు అలా సెట్ చేసుకున్నాం. సో మీ బ్యాచ్లో కూడా అలా హ్యాండ్ ఇచ్చేవారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.